చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పత్రికల్లో హెడ్డింగ్లు ఎలా ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ అదిరిపోయింది, ఆంధ్రప్రదేశ్కి ప్రపంచం అంతా క్యూ కడుతుంది, పోలవరం బనకచెర్ల, పోలవరం అయిపోయింది, అట్లానే పోలవరం ఇప్పుడు సోమశిల అనుసంధానం. ఈ స్టేట్మెంట్లు ఎందుకంటే పని ఏమి ఉండదు, ఇక్కడ విషయం అసలు ఏం జరగదు. కానీ హెడ్డింగ్లకు మాత్రం 1,00,000 కోట్లు పెట్టుబడులు, అదిగోండి అక్కడికి ఎక్సెంచర్ వచ్చేసింది, అదిగోండి అక్కడికి గూగుల్ వచ్చేసింది, అదిగోండి అక్కడ ఇదిగోండి మొత్తం ఇది ఏఐ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ మొత్తం అమలు పరిచేశారు. అసలు అమరావతికి కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ అని పొగొట్టుకోవటం, ఈ వార్తలే. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం వల్ల ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పని చేయలే వీళ్ళు వచ్చినాక. మళ్ళీ కానీ ఈ స్టేట్మెంట్లకు మాత్రం కొద ఉండదు. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, 58,000 కోట్లతో 58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం, తెరపైకి కొత్త ప్రతిపాదన. గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు రాయలసీమకు మళ్లించే క్రమంలో అనేక ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై అనేక సమావేశాలు చర్చోపచర్చలు జరిపిన జలవనరుల శాఖ తాజాగా ఈ ప్రతిపాదన కొత్త రూపు తీసుకొచ్చింది. 3 సెగ్మెంట్లో ఈ పనులు చేపట్టేందుకు దాదాపు 58,000 కోట్లు అంచనా వ్యయంగా లెక్కేస్తున్నారు. 1 పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి, 2 ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, 3 కొత్త ప్రతిపాదనతో మార్పులు ఎక్కువగా ఈ భాగంలోనే ఉన్నాయని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాశారు. ఏదో టెండర్లు పిలిచేసినట్టుగా పిలిచేసి వాళ్ళని మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్లు వెనక్కి తీసేసుకొని మొబిలైజేషన్ అడ్వాన్స్లు పెడితే డబ్బులు చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడానికి, అంతమించి ఏం లేదు. అసలు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడు గతి లేదు. 55,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో 30,000 కోట్ల డబ్బులు చాలు అని చెప్పి కేంద్రం అంతకంటే మేము ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాబినెట్ అంతా సంతకం పెట్టి 30,000 కంటే పోలవరం ఎత్తు తగ్గించేస్తా ఉన్నారు. ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గిస్తే కృష్ణా డెల్టాకి నీళ్లు రావు. ఇంకా మీకు పోలవరం బనకచెర్ల ఎక్కడ పడుతుంది, పోలవరం సోమశిల ఎక్కడ అవుతుంది? ఇది ఎంత ప్రజలను మభ్యపెడుతున్నారంటే 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్ట్ని 41 మీటర్కి తగ్గించేయటం వల్ల పోలవరం అనేది బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ వల్ల పోలవరం నార్మల్ జలాశయం అవుతుంది. సో కానీ ఈరోజు ఇంకా పోలవరం బనకచెర్ల అంటాడు, పోలవరం సోమశిల అంటాడు. అతీగతి లేదు ఇక్కడ పోలవరానికి అతీగతి లేదు. సో మళ్ళీ కానీ ఇవన్నీ చేసేస్తామని చెప్పి ప్రగల్భాలు. 15 నెలలుగా ఈ స్టేట్మెంట్లు చూస్తే అసలు రాష్ట్రం అసలు ఎంతో పురోగతిలోకి వెళ్ళిపోయిన ఆ క్రమంలో హెడ్డింగ్లు కనపడతాయి. విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వెళ్తూ ఉంటుంది. వాస్తవానికి వాస్తవ దూరాలకి ఎంత కంపేర్ చూడండి. వాస్తవాలు రాయకుండా ఈ పత్రికలో ఇంకా ఎలా ప్రజలు మభ్య పెడుతున్నాయో ఒకసారి గమనించండి.